గ్రీన్ పీస్ మసాలా 120 కేబీ చాలా ఎక్కువ మెమరీ అయిపోతుంది. సాలా 20 కేబీ బాగుంది కదా. ఇదే సినిమాలో డైలాగో తెలిస్తే కామెంట్ చేయండి. సో ఏం లేదు, ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి అలాగే జీలకర్ర వేసి టమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, గరం మసాలా, కారం, ధనియాల పొడి వేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న గ్రీన్ పీస్ని వేసుకుందాం. వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు బాగా దగ్గరికి అవ్వనిద్దాం. సో ఎప్పుడైతే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుందో మనం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత చూపిస్తున్నట్టు ఈ టెక్స్చర్ వచ్చినంత వరకు ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. మన యమ్మీ యమ్మీ గ్రీన్ పీస్ మసాలా రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆనియన్స్, కొంచెం ఆలు భుజియాతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాలా గ్రీన్ పీస్ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.